మొన్న హరికృష్ణ అనే అతన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఉదయం తీసుకెళ్లి రాత్రి వరకు కొట్టి మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు పెట్టి మళ్ళీ రిమాండ్ పంపుతాం. ఇప్పటికీ నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నాయకులు వెళ్తే పలికే దిక్కులేదు. మేము కూర్చుంటాం ఎక్కడంటే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇంకా అంతకుముందు మా సోషల్ మీడియా యాక్టివిస్ట్తో మొదలైంది మహిళలతో సహా సుధారాణి 3 రోజులు తిప్పారు. పిల్లలు పక్కన వాళ్ళని లాగేసి భార్యాభర్తలు ఇద్దరిని వేరువేరు చేసి ఎక్కడో హైదరాబాద్లో ఉంటే తీసుకొచ్చి ఎస్పీతో సహా ఒక ఎస్పీ స్థాయి అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీతో సహా 3-4 రోజులు పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ ఎక్కడున్నారని హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకో మహిళ కృష్ణవేణి. ఈ నిన్నటికి నిన్న వీళ్ళకి పోలీసుల పరిస్థితి ఎట్టే ఉంది సార్. ఎప్పుడైతే అరాచకం ఇదేందో చిన్న సైజు పోలీసులు వాళ్ళకు దెబ్బ కాళహస్తిలో ఓ కానిస్టేబుల్ ఎవరో ఎమ్మెల్యే డ్రైవరు తాగినాడు అని చూడకపోతే అతను తీసుకెళ్లి కొట్టారు. కొట్టి మళ్ళీ ఇంటికి పిలిపించి కొట్టించారు. అంటే ఈ అరాచకం ఎట్లా ఏ లెవెల్కి పోతోంది, ఆర్గనైజ్డ్ అరాచకం. దానికి చట్టం ప్రొటెక్షన్ ఎట్లుంది ఇది అందరూ గమనించాలి. ఇది కాకపోతే ఇంకా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరితోనో కన్ఫెషన్ తీసుకోవడం, ఎత్తి లోపల వేయడం. ఆ కోర్టు కూడా అలాగే 14 days రిమాండ్ పంపుతాయి. మళ్ళీ 40-50 రోజులకు తక్కువ ఉండట్లా. నిన్న కడపలో ఒక ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు. తప్పుడు కేసు గంజాయి కేసు పెట్టి 60 రోజులు జైల్లో ఉంచారు. అసలు ఏం జరుగుతోంది అనేది మొత్తం సమాజం గమనించాలి. ఇంతకంటే ఎక్స్ట్రీమ్ పోయే పరిస్థితి ఉండేట్లేదు. ఇంకా ఫోన్ దిగజారడం అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కాదు, ఇంకోరు కాదు, సామాన్య ప్రజలైనా సరే వాళ్ళకి ఏదైనా ఏది అనిపిస్తే అదే చట్టం అవుతుంది. వాళ్ళని అడిగే పరిస్థితి, పోలీసులు అడిగే పరిస్థితిలో పొలిటికల్ బాసెస్ కానీ పొలిటికల్ హెడ్స్ కానీ వాళ్ళు లేరు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్న ముఖ్యమంత్రి కానీ ఆయన చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉంది. ఆయన కుమారుడు కానీ ఎవరైతే నెక్స్ట్ ఎదగాలనుకుంటున్నాడో వాళ్ళు కానీ వాళ్ళు అడగలేరు. ఎందుకంటే వాళ్ళే చేశారు, తయారు చేశారు. ఆ అదుపు తప్పుతోంది, అదుపు తప్పింది అనే విషయం గమనించమని వాళ్ళని కోరుతున్నాం. ఇప్పటికైనా తెనాలి ఇన్సిడెంట్లో కానీ వీళ్ళని కానీ ఇమ్మీడియట్ సస్పెండ్ చేసి ఈ డీఎస్పీని ఎవరైతే ఇంతకంటే వేరే స్టేట్మెంట్ ఏం కావాలి నాకు తెలియగలుగుతాను. చావడానికి ప్రిపేర్ అయ్యి ఇచ్చిన స్టేట్మెంట్ కంటే నిజాయితీతో కూడింది, చట్టబద్ధత ఉండేది, న్యాయమైనది ఇంక వేరే ఏది ఉంటుందని నేను అనుకోను. ఇమ్మీడియట్ ముందు సస్పెండ్ చేయాలి, చేసి ఎవరైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది డిమాండ్ చేస్తూ. ఇప్పటికే రియలైజ్ కాకపోతే ఈ స్టేట్ ఎవరు బాబోచం చంద్రబాబు నాయుడు నుంచి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని ఎవరు అనుకోవట్లా. ఆయన 5 ఏళ్లు దోచుకోవడానికి వచ్చినాడని ముందే డిక్లేర్ చేశారు, దోచుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలి కొట్టేసినాడు. హామీలు కూడా అబద్ధ హామీలని ముందే చెప్పాడు. ఇప్పుడు అది ఆచరణలో కూడా చూపిస్తున్నాడు. బట్ అట్లీస్ట్ ఉన్న పరిస్థితిని ఇంకా దిగజార్చి ఇంకా భయంకరంగా తయారు చేసి మళ్ళీ కోలుకోలేని దెబ్బ రాష్ట్రాన్ని కొట్టొద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం తీసుకోకపోయినా ఫస్ట్ ఇమ్మీడియట్ సస్పెండ్ చేయడము, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాదు, ఒకటి కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు దేని కారణాలు జ్యుడిషియల్